సో నమస్తే అన్న అందరికి. సో అన్న లాస్ట్ అయితే 11 రోజులప్పుడైతే బొమ్మ అయితే అనుపుతున్నామన్న. చూడండి ఎలాగుంది. మొదటి వీడియోలో చెప్పాను నేను, ఏదో ఈదు తరపున బొమ్మ పెడితే చాలా హంగామాగా ఉంటుంది, అలాంటిది గ్రామం మొత్తం ఒకటే బొమ్మ అయితే హంగామాగా ఉంటుంది. ఒకసారి మీరే చూడండి. చివర్లో అయితే లడ్డూ పాట అయింది. 3500 కి అయితే ఫైనల్ గా అయితే అబ్బాయి గెలుచుకున్నాడు. అబ్బాయి చూడండి సూరడ్ అర్జున్. సో ఈ లోపు డీజే అయితే వచ్చింది. డీజే వచ్చిందంటే మరి ఎట్లా ఉంటుందో తెలుసు కదా, చిన్న పెద్ద అంటూ అందరు కూడా డీజే దగ్గరికి వస్తారు. సో డీజే దగ్గరికి అంత మంది వస్తే ఎట్లా ఉంటుంది, రచ్చ రచ్చ ఉంటుంది. సో చూడండి ఒకసారి సాంగ్స్ పెట్టగానే డాన్స్ అయితే కుమ్మేస్తారు ఒక్కొక్కడు. చూడు అట్లా ఉన్నారు. సో మనం కూడా డాన్స్ అయితే వేస్తామన్నా, ఎవరు కూడా భయపడకండి. మనం మిడిల్ లోనైతే వేయమన్నా, కొంచెం అయితే సిగ్గి, అందుకనే చివరిన బాతిల్గా వేస్తాం. తమ్ముడు అయితే డాన్స్ చాలా బాగా వేస్తాడన్న. మీరైతే ఇన్స్టాలో చూడండి, నిక్కీ స్మార్ట్ అని ఉంటది. మనకైతే అస్సలు అయితే రాదన్న డాన్స్. సో ఆ డీజే సౌండ్ కి అయితే అట్లా గెంతుతున్నాం. చూడండి ఒకసారి. సో లాస్ట్ కి అయితే అది మ్యాటర్ అన్న. డీజే అయితే ఆన్ అయిపోయింది. ఎక్కడో అక్కడ గట్టిగా డాన్సులు అయితే చేస్తుండ్రు. సాయంత్రం 4 అయితే మొదలు పెట్టిండ్రు. మళ్ళీ నైట్ 10-11 వరకు అట్లనే ఉంటది. చూడండి ఒకసారి. సో లాస్ట్ డే కదన్నా, అందుకే అందరు కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు ఈ రోజు. సో టైం అయితే దాదాపుగా 6:37 అయితే అయిపోయింది. ఒకసారి క్రౌడ్ అయితే ఎట్లా ఉంది, బీభత్సంగా ఉంది కదా. ఊరు మొత్తం ఒక దగ్గర ఉంటే ఇంకెట్లా ఉంటది అన్న, ఒక రేంజ్ లో ఉంటది చూడండి. సో ఈ గణేష్ పండుగ మీరు ఎట్లా చేసుకున్నారో ఒకసారి అయితే కామెంట్ చేసేయండి అన్న.